నా గిఫ్ట్ గా ఇవ్వాలని సూర్య అనుకున్నాడంటే లాస్ట్ 6 days గా ఈ సర్ప్రైజెస్ ఈ గిఫ్ట్స్ అన్ని సూర్య ఇస్తున్నవే కదా. కమ్ ఆన్ టెల్ మీ ద ట్రూత్. ఆ గిఫ్ట్లన్నీ సూర్య ఇచ్చినవే కదా. మాట్లాడవేంటి? నిజం ఒప్పుకో చంద్ర. నో అదేం కాదు. ఈ ఒక్కటి మాత్రం అన్నయ్య ఏర్పాటు చేశాడు. అది మాత్రం నాకు తెలుసు. ఇంకా మిగతాదే నాకు తెలీదు. ఎందుకు చంద్ర ఇలాంటి మాటలు? నేను చిన్నపిల్లలు అనుకుంటున్నావా? అమాయకురాలు అనుకుంటున్నావా? సముద్ర అది మాట్లాడకు పద్మావదన. గిఫ్ట్లు ఇస్తున్నది సూర్యనే. అది కూడా మీ అందరికీ తెలుసు. బట్ యు గైస్ ప్లే డ్రామా. లేదు సముద్ర, ఇంకా అబద్ధాలు చెప్పొద్దు. నౌ ఐ గాట్ టు నో ఎవ్రీథింగ్. ఇన్నాళ్ళు ఒక డౌట్ ఉండేది, బట్ అది ఇప్పుడు క్లియర్ అయింది. ఇప్పటికైనా అర్థమైందా నేనెందుకు ఇంత బాధపడుతున్నాను? సూర్య ఇచ్చిన గిఫ్ట్ కాబట్టే బాధపడుతున్నాను. అర్థం చేసుకోండి. ఓకే ఫ్రెండ్, నువ్వు గెట్ చేసినట్టు ఈ గిఫ్ట్ అన్నయ్య ఇచ్చిందే అనుకుందాం. ఇలాంటి టైంలో నువ్వేం చేయాలి? అయ్యిందేదో అయిపోయింది. దీని గురించి నేను బాధపడుతుంటే అవతల సూర్య కూడా నన్ను చూసి బాధపడతాడు అనుకోవాలి కదా. తనను బాధ పెట్టకూడదని ఆలోచించాలి కదా. అవును సిస్టర్, నువ్వింకా వీటి గురించి బాధపడుతూ కూర్చుంటే సూర్య గారు ఇంకెంత బాధపడతారో చెప్పు. నీ కళ్ళల్లో ఆనందం చూడాలని తప్పించే సూర్యని బాధ పెట్టడం, వాడి మనసు కష్టపెట్టడం తప్పు కదా సాముదినా. అయితే ఒక పని చేయండి. సూర్యతో నేను ఇలా బాధపడుతున్నానని చెప్పకండి. మేం చెప్పకపోయినా వాడికి తెలుస్తుంది. అదెలా? బర్త్డే రోజు నువ్వు రూమ్ నుంచి బయటికి రాకపోతే అన్నయ్య డౌట్ రాదా? ఎస్, డౌట్ వస్తుంది. అనవసరంగా షూస్ తెచ్చి అలా కాలిపోయినవి చూసి బర్త్డే రోజు బాధ పెట్టానని ఫీల్ అవుతాడు. అలా జరగకూడదు. సూర్య హ్యాపీగా ఉండాలంటే ముందు మాతో రావాలి నువ్వు. అంతేకాదు ఫ్రెండ్, ఇప్పుడు నువ్వు మాతో రావాలి. అవును సాముద్ర. అవును సిస్టర్, సూర్య గారే గిఫ్ట్లు ఇస్తున్నారని తెలిసింది కదా. ఈరోజు బర్త్డే పార్టీలో ఏ గిఫ్ట్ ఇవ్వబోతున్నారో అది తెలుసుకోవాలి కదా. అలా తెలుసుకోవడానికైనా నువ్వు వచ్చి అందరి ఆశీర్వాదం తీసుకోవడానికైనా రెడీ అవ్వాలి కదా. ఇవాళ ఫైనల్ డే ఫ్రెండ్. నువ్వు మిస్ అవుతే నువ్వు బిగ్ సర్ప్రైజ్ మిస్ అయ్యావని తర్వాత చాలా బాధపడతావు. సరే, నువ్వు మా కోసం రాకు, పోనీ సూర్య కోసమైనా రా సాముదినా. రా రా అని పిలుస్తున్నారు కానీ తీసుకెళ్లరేంటి? తీసుకెళ్ళండి. సరే పద. లిల్లీ, అక్క, శామ్కి నలుగు పెట్టి హారతి ఇవ్వడానికి అన్ని వచ్చేసినట్టేగా. ఇంకేమైనా కావాలా చెప్పాక ఇప్పుడే తీసుకొచ్చేస్తాను. చెల్లి, కాస్త అతిగా చేస్తున్నట్టు అనిపించట్లేదు? అదేంటక్క అంత మాట అనేసావు? మరేంటి, నీ కోడలు సామాన్యకి శామ్కి పచ్చగడ్డేస్తే బగ్గుమంటుంది. ఇలాంటి సమయంలో నువ్వు శామ్ విషయంలో ఇంత శ్రద్ధ చూపించడం, ఇలా హడావిడి చేయటం సామాన్య చూస్తే బాధపడుతుంది కదా. బాధపడ్డానికి ఇందులో ఏముందక్క? శామ్ మన ఇంటి పిల్ల కదక్కా. వద్దు చెల్లి, అలాంటి అభిమానాలు ప్రేమలు పెంచుకోవద్దమ్మా. ఏంటక్క ఇది? అసలు ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వు శామ్ మీద ఎలా ప్రేమ చూపిస్తున్నావు, నేను అలాగే కదా. ఆగాగాగాగు, శామ్ ని కోడలుగా వద్దనుకున్నావు. అదే మాట మీద నిలబడాలంటే తన గురించి ఆలోచించడం మానేయాలి చెల్లి. అయినా శామ్ గురించి చూసుకోవడానికి నేనున్నాను కదా. ఇదిగో, ఇలా మాట్లాడితే నాకు కోపం వస్తుందక్క. శామ్ ఇంట్లో అందరికి ఒకటే అక్క. ఇదిగో ఈ మాట అనొద్దు అంటున్నా. ఏంటర్రా, ఇంకా శామ్ రాలేదా? పద్మ వెళ్ళిందత తీసుకురావడానికి. అదిగో వచ్చేస్తున్నారు. మొదలు పెడదాం అత్త. మొదలు పెట్టండి. వాట్స్ గోయింగ్ ఆన్ హియర్? నీ పుట్టినరోజు కదమ్మా, అందుకని మేము ఐ నో నా ఎవ్రీ బర్త్డేకి మా మామ్ ఇలానే చేసేది. కాకపోతే అమెరికా కాబట్టి ఇండోర్ లో చేసేది.
ఇక్కడ కాబట్టి మీరు ఇలా చేస్తున్నారు. ఐఎమ్ సో హ్యాపీ. నీ సంతోషమే కదమ్మా మాకు కావాల్సింది. పెద్దత్త, స్మాల్ రిక్వెస్ట్. ఏంటమ్మా శామ్, నువ్వు అడగడమో నేను కాదంటువునా? ఏం కావాలి చెప్పమ్మా. నువ్వు నా ఫస్ట్ అమ్మమ్మ చేత అమ్మమ్మ, ప్లీజ్ అమ్మమ్మ, కెన్ యూ బ్లెస్ మీ ఫస్ట్? ప్లీజ్ అమ్మమ్మ. సరే, రాత చల్లగా ఉండు. ఆగు చెల్లి, నేను రాస్తానుగా. హా. నువ్వు మాత్రం నన్ను తరిమే కలవైనా అలకలు పోయే ఏ గొడవలు ఉన్నా ఎదసడిలో చెరగదిలో గురుతైనావే. నీకే పడిపోయానా, నాతోనే నేను వేరై విడిపోయానా, జతగా ముడి వేసేనా ఊరించే ఆసే చెల్లి, నా చీర ఎలా ఉంది? కదిలి వస్తున్న కనకదుర్గలా ఉన్నావక్క. నీకేంటి మరి, నేనెలా ఉన్నాను? మధుర మీనాక్షిలా ఉన్నావు చెల్లి. పద్మ, అందరూ రెడీ అవుతున్నారు కదా? అందరూ రెడీనేనమ్మా. సూర్య సాముద్నే రావాలి. అవును, సూర్య ఏడి? నానా సూర్య, సూర్య త్వరగా రారా. త్వరగా రావచ్చు కదరా. ఏంటి సూర్య, పార్టీకి టైం అవుతుంది కదా, ఇంత ఆలస్యం చేస్తే ఎలా? చాలా సంతోషంగా ఉందమ్మా. అదేంట్రా? శ్యామ్ బర్త్డే పార్టీకి నీకెలా నచ్చజెప్పి నిన్ను తీసుకెళ్దామని చాలా ఆలోచించాను. ఈ లోపు నువ్వే రెడీ అయ్యి వచ్చావు. చాలా సంతోషంగా ఉంది. అయ్యో అదేంట్రా, మనింటి పిల్ల పుట్టినరోజు పార్టీ అయితే రమ్మని నన్ను ప్రత్యేకంగా పిలవాలా ఏంటి? భలేవాడివే నువ్వు. సూర్య, సాముద్రి ఇంకా రాలేదేంటి? దగ్గరుని తీసుకురాలేకపోయావా?
ఏంటి హా? వాడు పిలవటం ఏంటి? మనం పిలిస్తే రాదా ఏంటి? అమ్మా శాము, ఎక్కడున్నావు? త్వరగా రా అమ్మా, అందరూ రెడీ అయిపోయాం, త్వరగా రా. రామ్మా. అతిలోక సుందరి తోలి చూపుకే ఇలా మత్తిపోయేనే మారి ఉన్న ఒక ఊపిరి గుల్లో గంట మాదిరి కొట్టుకున్నదే. అతిలోక సుందరి తోలి చూపుకే ఇలా మత్తిపోయేనే మారి ఉన్న ఒక ఊపిరి గుల్లో గంట మాదిరి కొట్టుకున్నదే. ఫోటో దిగి ఆటోగ్రాఫీకి వెయిటింగ్ చేస్తా ఉంటాదే. బ్లెస్ మీ అమ్మమ్మ. అత్త, అలా చూస్తూ ఉండిపోయావేంటి? దీర్ఘాయుష్మాన్ భవ. అత్త, శామ్ ఎంతో అందంగా ఉంది కదూ? అచ్చం కళ్యాణి ఉన్నట్లే ఉంది కదూ? అక్క, ఈ సమయంలో కళ్యాణి ప్రస్తావన తీసుకొచ్చి అత్తయ్య గారిని బాధ పెడతావెందుకక్క? అయ్యో, ఉండబట్టలేక ఏదో అనేశాను. అయినా బిడ్డని తల్లితో పోలిస్తే తప్పే ఉందని, తప్పైతే క్షమించత్తా. ఆడపిల్లన్నాక కట్టు బొట్టు కట్టుబాట్లనే 3 లక్షణాలుండాలి. అలాగే ఇంటి గౌరవాన్ని పెంపొందించేలా ఉండాలి. ఆ విషయంలో నిన్ను చూస్తుంటే ముచ్చటేస్తుందమ్మా. ఎంత ఎదిగినా ఇలాగే ఒదిగుండాలి. అప్పుడే ఆరోగ్యకరమైన జీవితం మన సొంతమవుతుంది. ఇలాగే నువ్వు మరిన్ని పుట్టినరోజు పండుగలు జరుపుకోవాలని నా కోరిక. పార్టీ టైం అవుతున్నట్లుంది, బయలుదేరండి అందరూ. అలాగేనాయనమ్మా. అమ్మమ్మ చెప్పు. స్మాల్ రిక్వెస్ట్. నువ్వు కూడా నా బర్త్డే పార్టీకి రావచ్చు కదా? అందరూ ఉండి నువ్వు లేకపోతే పార్టీలో ఫుల్ఫిల్నెస్ ఉండదమ్మమ్మా. ప్లీజ్ అమ్మమ్మ, నువ్వు కూడా రావచ్చు కదా ప్లీజ్. అవునత్తా, అంతా మనవాళ్లే కాని భోజనానికి పిలిచేవాళ్లే లేరన్నట్టు నిన్ను కూడా రమ్మని పిలవాలనే ఆలోచన మాకెవ్వరికీ రాలేదు. చిన్నపిల్ల అలా నోరు తెరిచి అడిగింది కదత్తా, రావచ్చు కదా. అవునత్తయ్య గారు, ఇలాంటి సందర్భంలో చుట్టాలు, స్నేహితులు, అతిథులు ఎంతమందున్నా ఇంటి పెద్ద లేకపోతే వెల్తిగా ఉంటుంది అత్తయ్య గారు. అవునానమ్మా, నువ్వు వస్తే పార్టీకే ప్రత్యేకమైన కళ వస్తుంది. రానానమ్మా. రావటానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు, కానీ ఆ పార్టీలో మీ మాటలు, ఆటలు, ఆ హడావిడంతా నాకు నచ్చదు. అది మీకు కూడా తెలుసు కదా. నేను అక్కడే ఉంటే పార్టీని మీరు స్వతంత్రంగా ఎంజాయ్ చేయలేరు. నేనేమంటానో అని భయంగా ఉంటారు.
మీరలా ఇబ్బందిగా ఉండటం నాకిష్టం లేదు. మీ ఆనందానికి నేను ఆటంకం కాకూడదు. పెద్దదానిగా అది నేను చేయాల్సిన ధర్మం. కాబట్టి మీరంతా క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. శామ్, నానమ్మకి ఇష్టం లేని పని చెయ్యదు. తన్ని ఒత్తిడి చేయటం మంచిది కాదు. తన ఆశీర్వచనాలు నీ వెంటే ఉన్నాయి కదా, సో బయలుదేరండి. బయలుదేరంటున్నావు, నువ్వు రావా సూర్య? శాముదినా, సూర్య రాకుండా ఎక్కడికి వెళ్తాడు? పదండి 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 అమ్మా. చిన్నత్త, ఏంటమ్మా? మేనత్త కూడా అమ్మతో సమానం అంటారు కదా. మీ ఇద్దరు నాకు ఎదురొస్తే ఈ రోజంతా నాకు మంచి జరుగుతుంది. ఏంటి చెల్లి శామ్ వైపు ప్రేమగా చూస్తుంది? అమ్మో, ఇలా చూసి మళ్ళీ శామే నా కోడలంటే కష్టం. చెల్లి, అలాగేనమ్మా, తప్పకుండా రాక. అమ్మో, రండమ్మా. చెల్లి, ఏంటి మధ్య శామ్ని అంత ప్రేమగా చూస్తున్నావు? ఏమో అక్క, తన మాటలు వింటుంటే నేను తప్పు చేశానేమో అనిపిస్తోంది. ఏం చేస్తాను చెల్లి, కొత్త నీరు వచ్చి పాత నీరు కొట్టుకుపోయినట్టు ఇలాంటివన్నీ సహజమే. అలాగే ఒకసారి చేయి జారిపోయిన దాని గురించి బాధపడి మాత్రం ఏం ప్రయోజనం చెప్పు? ఎంతవరకు ప్రాప్తమో అంతవరకే. పద పదమ్మా, పద వెళ్దాం. బాగున్నావా సూర్య? గుడ్ ఈవినింగ్ సూర్య. ఫైన్. రే చంద్ర,
పార్టీకి నువ్వు నన్ను తీసుకెళ్ళకపోతే నేను వెళ్ళలేనా? అవును, ఈ పార్టీ జరిగే ఫంక్షన్ హాల్ ఎక్కడుంది? ఎలా వెళ్ళాలి? ఎలాగైనా వెళ్ళాలి. ఎస్.